ఇప్పుడు అనిపిస్తుంది. అట్లాగే మీకు మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి నుంచి ఫోన్ రాలేదేమో, వచ్చిందా హాస్పిటల్లో ఏమిటి ఉన్నప్పుడు? అసలు నాకు ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి కదా, నాకు హాస్పిటల్లో అడ్మిట్ చేసిందే శ్రీనివాస్ గారు. నాకు దగ్గరుండి అపోలోలో అడ్మిట్ చేసి వచ్చారా? ట్రీట్మెంట్ ఇప్పించిందే యాక్చువల్ గా రావాలే, కానీ తను ఇప్పుడు బయటకు వస్తే ఇంకా ఇంటి లోపల కూడా ఇంక ట్రెస్ పాస్ చేసి లోపల కూడా వెళ్ళి ఇల్లంతా నాశనం చేస్తారని భయపడి రాలేదని. అంటే అంతేగాని ఖచ్చితంగా వచ్చేవాడిని. జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే మీరు ఒంటరి అయిపోయారని చెప్పి రాశారు కదా, దాంట్లో మాట్లాడారు కదా. ఇప్పుడు మీకు మీ హస్బెండ్ సపోర్ట్గా నిలబడ్డారు. సో ఇప్పుడు వాణికి తనకు అనుకున్నటువంటి ఆస్తులు కావచ్చు ఇవన్నీ ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నారు, ఇల్లు తప్ప అనేది ఒక కండిషన్ నడుస్తోంది. సో అవన్నీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఆయన. సో ఆమె సేఫ్, మీరు ఒకవైపు మీ హస్బెండ్ కూడా మాట్లాడారు, మీ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు, ఇవి ఉన్నారు. ఒంటరి అయిపోయింది అక్కడ శ్రీనివాసే కదా. శ్రీనివాస్ గారు ఎందుకు ఒంటరి అయిపోతారో, జీవితాంతం నేను ఒక ఫ్రెండ్ గా అతనితో ఉంటాను కదా, ఎందుకు ఒంటరి అవుతారు? నేను ఉన్నంత వరకు అతను ఎప్పుడు ఒంటరి అవ్వరు. ఇప్పుడు ఆయన డివోర్స్ ఇస్తాను అని చెప్పి ఆయన దానికి సంబంధించినటువంటి ప్రిపేర్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయిన తర్వాత మీ దగ్గరకు ఆల్రెడీ వస్తే ఏంటి? నోటీస్ కూడా పంపించారు ఆల్రెడీ. అయిన తర్వాత మీ ముందు నిలబడితే మీరు మీ దగ్గర నుంచి వచ్చే మాట ఏంటి? అతనికి అలాంటి ఆలోచనలు అవంటూ లేవు. అతనికి రాజకీయంగా ఎదగాలని ఆలోచన ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి ఆలోచనతో ముందుకు రారు. ఎందుకంటే నేను అతనితో ఉంటాను కదా, లైఫ్ లాంగ్ అతనితో ఫ్రెండ్ గా నేను కూడా గైడ్ చేసుకుంటూ అతను సపోర్ట్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి అలాంటి ఆలోచనలు అతనికి ఇంతవరకు లేవు. ఇంక మీద వస్తే ఇంకా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అవన్నీ. అంటే మీరు మొదటగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ మిమ్మల్ని పరిచయం చేసింది కదా, ఏమనిపించింది? ఏంటి పరిచయం చేసేంత తెలియకపోవడం కాదండి, మా ఫ్యామిలీస్ పరిచయమేనండి. ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్ టైం నుంచి నామినేషన్స్ ఇవన్నీ కూడా శ్రీని గారే వేసేవాళ్ళు, మా మామయ్య గారే వేసి ఫైల్ చేసేవాళ్ళు. మా ఇంటికి వచ్చిపోతూ ఉండేవాళ్ళు, మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మీ పరిచయం లేదని చెప్పట్లేదు, ఫ్యామిలీస్ పరిచయమే. కానీ నన్ను రాజకీయాల్లోకి రమ్మని పిలిచింది వాణి అంటున్నారు. అంటే ఆవిడ రిక్వెస్ట్ చేస్తే నేను వచ్చాను రాజకీయాల్లోకి. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా రాజకీయాల్లోకి రావడం కూడా? నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నేను వచ్చాను. అంటే నాకు ఇష్టంతో వచ్చాను, కానీ ఆ చిన్న పాప అప్పటికే 2 years పాప, కొంచెం ఒక పాపకు ఒక 5 years దాటిన తర్వాత ఇంకా ఇప్పుడు ఈ టర్మ్ లో నేను వద్దాం అనుకున్నాను రాజకీయాల్లోకి. కానీ అప్పుడే రావాల్సి వచ్చింది ఈవిడ పిలవడం వల్ల. తర్వాత ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ ఇంటి దగ్గర జరుగుతున్న ఇష్యూ మీరు చూస్తున్నారు, దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర. సో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఆ విధంగా ఉంది. సో ఏంటి మీ కష్ట సుఖాల్లో కూడా ఆయన ఎప్పుడు ఉన్నారు, కానీ మీరు నిన్న చూసాం మళ్ళీ రీల్స్ ఏమో పెట్టినట్టున్నారు, డ్యాన్స్ రీల్ కావచ్చు ఇవన్నీ కూడా. ఏంటి మరి ఏంటి మీకు బాధ అనిపించట్లేదు అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు? నాకు బాధ అనిపిస్తుందండి. పాపం ఒంటరి అయిపోయారు, భోజనం లేదు, నిద్ర లేదు. 5 రోజులైంది అతను భోజనం చేసి, ఇంట్లో అతను భోజనం పెట్టే వాళ్ళు కూడా లేరు. చాలా ఒంటరి అయిపోయారు. అతను ప్రజల మనిషి, ప్రజలతో ఉండాలి. పాపం ప్రజల దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. నేను కూడా కాల్ చేసి ధైర్యం చెప్పాను, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఇంకా ఇవే చూసుకొని అలా ఉండకండి, ఏం